अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। उर्दू घर की 5 मंजिला इमारत की तामीर के लिए 15 करोड़ व शादी खाना की तामीर के लिए 25 करोड़ रुपए की मंजूरी। महबूब नगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी। महबूब नगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने अपने कैंप दफ्तर में मीडिया से खिताब करते हुए कहा कि मेरा मकसद आवाम की ईमानदारी से खिदमत करना है। कांग्रेस हुकूमत के 100 दिन मुकम्मल हो चुके हैं। इन दिनों किए गए वादों को तकरीबन पूरा कर दिया गया है। महबूब नगर को भी तालीमी हब बनाने के लिए इक़दामात किए जा रहे हैं। पालामूर यूनिवर्सिटी को 100 करोड़ रुपए की मंजूरी की गई है। महबूब नगर में सरकारी इंजीनियरिंग कॉलेज की भी मंजूरी हुई है। स्किल डेवलपमेंट के लिए इक़दामात किए जा रहे हैं। 20 करोड़ रुपए की लागत से अनकरीब स्किल डेवलपमेंट सेंटर क़याम किया जा रहा है। उर्दू घर की 5 मंजिला इमारत की तामीर के लिए 15 करोड़ व शादी खाना की तामीर के लिए 25 करोड़ रुपए की मंजूरी की गई है, जिसकी शहर के क्लब में तामीर की जाएगी। तमाम मज़ाहब के लिए मौलाली गुट्टा के पास 5 एकड़ अराजी क़ब्रिस्तान के लिए दी गई है। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, मीडिया सेल कन्वीनर बनहर व दीगर मौजूद थे। మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్ మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం. మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు. 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి. ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి AICTకి అప్లై చేసుకోవాలి, కావాల్సినవన్నీ చేయమని చెప్పి కమ్యూనికేషన్తో నోట్ ఇచ్చిండు. అది మీకు ఇస్తా కూడా. అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం. 100 రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం. దానికి అనుమతులు వచ్చినాయి. స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం. ఇంకొక 3 వారాలలో లేదా 4 వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దానికి కేటాయించబోతా ఉన్నాం. 2-3 స్థలాలు ఐడెంటిఫై చేసినాం. కలెక్టర్ గారికి గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళని సుశిక్షితులను చేసి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।